పూసుకొని మట్టిలో బతకటోళ్ళం బ్రో. మమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి కావాలి, మా లెక్క కష్టపడేటోళ్ళ వీడియోని సబ్స్క్రైబ్ చేసి. కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమి ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట దీవిగా. మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ 143. టుడే బ్లాగ్ ఏమిటంటే అంటే చాలా ఉంది మన ఈ బ్లాగ్ వీడియోలో. ఏమిటంటే కొద్దిగా అమ్మ హెల్ప్ చేయమంది అన్నమాట. కొద్దిగా ఇంట్లో మామూలు బట్టలు అవి కొద్దిగా పనికి వేయి వచ్చిందన్నమాట. కొద్దిగా హెల్ప్ చేయమంటే నేను చేసిన. అది కాకుండా వేరే నేను సపరేట్గా నేను చేసిన వర్క్ అన్నమాట. అంటే విలేజ్లో ఏం వర్క్ చేస్తామనే వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఇంకో చెప్పాల్సింది ఏంటంటే మొన్న వీడియోలో ఇంకా 500+ దాటలే అని చెప్పిన, 500+ దాటలే అని చెప్పిన కదా. ఈ వీడియోతో మనం 2500+ దాటేసినాం అన్నమాట. ఈ కొన్ని షార్ట్ వీడియోస్ తోటి, కొన్ని మన పెట్టిన వీడియోస్తో చాలామంది చూసిరు అన్నమాట. మన వీడియో మొత్తం చాలామంది చూసారు. ఇలాగే మన వీడియోస్ లాంగ్ లెంత్ వీడియోస్ ఇలాగే ఖచ్చితంగా మనం ఎండ్గా చూడండి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మ్యాక్సిమం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. ఎందుకంటే బాగానే వచ్చింది ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. ప్రతి ఒక్కరూ ఇలాగే చూడండి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మ్యాన్ అంతా. అమ్మా ఫైనల్గా అమ్మ నాకు చెప్పింది అన్నమాట. మొత్తం రగ్గులు మొత్తం పైకి తెచ్చేసి నేను పైన ఆరేసా అని చెప్పింది అన్నమాట. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అవి. నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నా అన్నమాట. కానీ ఈ ఎండలో అన్నమాట, ఫుల్ ఎండలో కూడా వద్దు అమ్మ తర్వాత చేయను కూడా అట్లా ఎండలోనే పనిచేస్తుంది. ఏం చేద్దాం, వాళ్ళు వినరు. ఫైనల్గా అమ్మకి ఇలా హెల్ప్ చేస్తున్నా అన్నమాట. మొత్తం అన్నీ తీసుకుపోతున్నా. ఎందుకంటే మొత్తం వాటర్ అద్దేసిందన్నమాట. చాలా వెయిట్ ఉంటాయి. అందుకోసమే నేను తీసుకుపోతున్నా పైకి. ఇలా బకెట్లో వేసుకొని నేనే తీసుకుపోతున్నా అన్నమాట. మా అమ్మ ప్రజెంట్ పైన ఉందన్నమాట. నేను పైకి తీసుకుపోతున్నా. సోదరా అని పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు. ఇలాంటివి ఇంట్లో చేయవచ్చు, తప్పేం లేదు. కాకపోతే బయటికి మనం ఏదో బిల్డప్గా పోయి తీస్తాం తప్ప ఇలాంటివి ఇంట్లో చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే ఎవరైనా ఏమన్నా అనుకోని పర్లేదు, మేము హ్యాపీగా నేనంటే చేయగలం అన్నమాట. ఎవరైనా ఏమన్నా అనుకోని, కానీ ఇలాంటివి ఫ్యామిలీలో చేస్తే తప్పేం లేదని అనుకుంటున్నా. అవుట్ ఆఫ్ ఫైనల్గా మొత్తం రగ్గుల పైన మొత్తం ఆరేసింది అన్నమాట ఎండలో. ఎందుకు అమ్మ ఎండలో ఆరేసినావు అన్న కూడా పట్టించుకోదు. మొత్తం రగ్గులు బట్టలు అన్నీ ఆరేసింది. ఎండలో ఎందుకు అమ్మ అంటే ఎండకి మంచిగా ఆరేసింది అని అంటుంది అన్నమాట. ఎందుకంటే ఎండకి పని చేస్తుంటే మనకి ఎలాగో ఉంటుందని నేను అంటున్నా. మన మాట పట్టించుకోరు. ఇంకా వాళ్ళు ఏదంటే అదే, అంతే వాళ్ళు సాధిస్తారు. కన్నది నీవే, నా వెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు. ఫైనల్గా అమ్మతో వీడియో తీస్తున్నమాట. పైన అమ్మ మొత్తం బట్టలు అన్నీ ఆరేస్తుంది, రగ్గులు అన్నీ ఆరేస్తున్నాం. మట్టి పూసుకొని మట్టిలో బతకటోళ్ళం బ్రో.
మమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి కావాలి, మా లెక్క కష్టపడేటోళ్ళ వీడియోని సబ్స్క్రైబ్ చేసి. మనం కొత్త తిప్పుకోవడం కాబట్టి మా ఫ్రెండ్ పిలిచినమాట, కొద్దిగా రారా హెల్ప్ చేద్దామని పిలిచినమాట. పోయినా ఈ ఎండలో పని చేస్తుంటే ఒక సైడ్ పులుసు కారిపోతుంది. ఈ అమ్మ ఒక సైడ్ ఎండలో చంపుతున్నాయి ఘాటు. అసలు ఏమంటే ఇంకా ఫ్రెండ్ కనుక చేస్తున్నాను అంతే. అది చేయొచ్చు, ఇవి చేయొచ్చు, కానీ ఇలాంటి ఎండలో మాత్రం చేయలేము. అసలు వేడి కత్తుకు ఫుల్ ఎండ, ఇది ఘాటు, ఈ మరి మొత్తం ముక్కులేకపోతుంది. తుమ్మాలి చేయాలి అసలు ఏమంటే. కానీ ఇలాంటి వర్క్ చేస్తుంటే మాత్రం ఫ్రెండ్స్తో కలిసి చేస్తుంటే హ్యాపీనే. బట్ కానీ మీకు అర్థమవుతుంది, ఎండలో పులుసు కారిపోతుంది. ఇంకంతే, ఇంకా ఏం చేయలేము. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చి కీదు అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇక్కడ అమ్మడిపో అక్కడే తలగాయలు వినుకొని వచ్చి ఏ లేదా పాలు తక్కువ అంది తిమ్మంటే తీసుకున్నావు. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు. వీళ్ళు అమ్మాయిలు అన్నమాట. వీళ్ళు పొద్దునే వస్తారు, ఎందుకంటే మధ్యాహ్నం ఆ టైంలో వస్తే ఎండలు చంపుతాయి కదా, ఆ టైంలో పని చేయలేరు అంటే. అందుకోసం పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు వచ్చి 8, 9 మొత్తం అయిపోగొడతారు అన్నమాట. ఇలాంటివి అమ్మాయిలు ఒక 10 మంది 12 మంది వస్తారు. మొత్తం అంతా ఇలా మాట్లాడుకొని చేస్తారన్నమాట. పొద్దునే వచ్చి చేస్తారు, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మొత్తం ఈ పని చేయలేరు అన్నమాట. ఎందుకంటే ఎండలో అసలు మిర్చి కాబట్టి అసలు తట్టుకోలేమన్నమాట. ఇది మా ఊరి మిర్చి ఎలా కనబడుస్తుందో ఎర్రగా, ఇది మాత్రం మధ్యాహ్నం మొత్తం అంతే. ఇంకా
బాబాయ్ యాక్కొచ్చారంటే మాట అసలు బాబాయ్ ఇప్పుడు ముక్కు ఊరికి వచ్చిందంటారా సంఘాలని సంతకాలు అన్న పులుపు వచ్చావా ఉగాది పచ్చడి బాగుంటుందండి వానికి దావడేవా ఆశ్చర్యంగా చేస్తున్నాడు 2 వచ్చే కూడా సక్సెస్ రామచరం ముక్కు దాపెట్టుకుంటా మరి నాన్న ఛాన్స్ అంటారు బొమ్మ ఇక బుద్ధి చేయలేదంగా కొంచెం తలపోసి పడతాము 2 మాటలు అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేంట అలాగా అప్పుడే అయిపోయా జోలు బంద్ చేసింది మిరప తొక్కడం అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇలా సంచులు అన్నీ ఎత్తుకొని లారీ పైకి ఎక్కిస్తారు అన్నమాట. ఇష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో ఇలా ఫైనల్గా అన్ని సంచులు ఎత్తుకొని మొత్తం లారీ పైకి ఎక్కిస్తారు. ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయినట్టు అనమాట. ఇక లాస్ట్ టైం వెళ్ళింది అనమాట. కానీ ఫోటో వచ్చేసి 50 కిలో 60 కిలో ఉంటుంది అన్నమాట. కానీ ఇలా మొత్తం ఎన్ని సంచులు తొక్కిలో కంపల్సరీ అన్ని సంచులు మొత్తం పైకి ఎక్కించి పోతారన్నమాట. ఇది విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నమాట, డైలీ లైఫ్ స్టైల్. పెద్ద మనుషులు గొప్పగా బతకాలంటే చాలా కష్టపడాలని. ఆ గొప్పగా బతికే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ ఈ కష్టపడే రోజులు అయితే పోతలేవు. लॉट था लो ना जुले लॉट बैठ दादा लॉट बैठ